హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బీస్ట్ ఏ మాన్స్టర్ అమాంగ్ మెన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది 2013 మూవీ భయ్యా, బట్ ఆన్లైన్ లో మాత్రం 2025 అని అయితే ఉండడం అయితే జరుగుద్ది. బట్ రీసెంట్ మూవీ ఏం కాదు, ఇది 2013 మూవీ. ఎప్పటి నుంచి ఆన్లైన్ లో అవైలబుల్ గానే ఉంది. బట్ రీసెంట్ గా తమిళ డబ్బుతో అయితే రావడం జరిగింది. సో అందుకే లేటెస్ట్ అని అయితే చూపిస్తున్నారు. మూవీ డ్యూరేషన్ అయితే జస్ట్ 1 hour 12 minutes అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇదైతే యూట్యూబ్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి మీరు ఫుల్ మూవీ అని కొట్టండి వచ్చేస్తుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే అందరూ కలిసి ఒక ఫారెస్ట్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ ఒక మాన్స్టర్ అయితే ఫేస్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. ఊరికనే కాదు భయ్య, ప్రతి మూవీ అప్డేట్స్ కానీ నేను ఏమేమి రివ్యూస్ పెడుతున్నానో ప్రతిదీ కూడా మీకు అందులో అయితే స్టేటస్ లో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఫాలో కొట్టండి, మీకు అయితే పక్కా యూజ్ అవుతుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఏం లేదు భయ్య, అసలు మొత్తం కళాఖండం అనే చెప్తా. ఫారెస్ట్ లో ఒక బీస్ట్ ఉంటుందంట, కానీ ఆ బీస్ట్ కన్నా స్కేరీగా అయితే ఉంటుంది. ఎడిటింగ్, యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా భయంకరంగా ఉంటాయి అనమాట. ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే వీటిని కూడా పాజిటివ్స్ అనుకోవచ్చు అని అయితే ఈ మూవీ నిరూపించింది. ఫ్రీగా యూట్యూబ్ లో ఉంది భయ్య, సో రీఫండ్ కావాల్సిన అవసరం అయితే ఉండదు మీకు. ఒకవేళ మీరు కనుక ఫ్రెండ్స్ తో చూస్తున్నట్లయితే ఒక మీమ్స్ కోసం అయితే ఈ మూవీని యూజ్ చేసుకోవచ్చు అన్నంతగా ఉంటుంది. అండ్ మాన్స్టర్ డిజైన్ అయితే ఒక 2005 పీసీ గేమ్ లో అయితే ఉంటుంది భయ్య. నాస్టాలజిక్ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అంత వరస్ట్ ఉంటుంది. ఇంకా గుడ్ ఫర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అని చెప్తా. ఎందుకంటే ఈ మూవీని చూసి వాళ్ళు ఏం చేయకూడదు బాగా నేర్చుకోవచ్చు. వీటి పరంగా అయితే వర్కౌట్ అవుతుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, యాక్టింగ్ అంటే సీరియస్ గా చెప్తున్నాను, స్కూల్లో ప్లే లెవెల్ లో ఉంటది భయ్య. ఏదో చిన్న పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి స్కిట్ వేస్తే ఎలా ఉంటుంది, ఏదో తెలియని వయసులో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు జనరేషన్ ఇంకా చాలా బాగా చేస్తున్నారు అనుకోండి. నేను ఒకప్పుడు విషయం గురించి అయితే మాట్లాడుతున్నా. యాక్టింగ్ చాలా వరస్ట్ ఉంటుంది, అసలు అన్బేరబుల్ అనమాట. ఆ స్టోరీని రాసిన వాళ్ళు ఎవరో గానీ అసలు ప్లాట్ ఏముంది భయ్య అక్కడ అందులో రాయడానికి. ఎలా పడితే అలా తీసుకెళ్తూ ఉంటారు. ఎంత 2013 అయినప్పటికీ కూడా అప్పుడే చాలా మంచి మూవీస్ అయితే ఉన్నాయి. బట్ ఇదైతే వరస్ట్ లో వరస్ట్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ ఏం లేదు అసలు, మొత్తం వీక్ రైటింగ్స్ ఉంటాయి, డమ్ సీన్స్ ఉంటాయి. ఇంకా స్క్రీన్ ప్లే అంటారా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పోయే దానికోసం. ఇంక ఎడిటింగ్ అయితే జంప్ స్కేర్ లా కాదు, జంప్ కట్స్ తో హెడాక్ తెప్పిస్తుంది. మీకు ఫుల్ హెడాక్ వస్తుంది ఖచ్చితంగా, డౌట్ లేదు అందులో. ఇంకా డైలాగ్స్ లో ఎమోషన్ లేదు. సినిమా సగం చూసేసరికి మీకు నిద్ర వచ్చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఏముంటది అక్కడ చూడడానికి, మీకు ఆ చీకట్లో ఏదో నడిపిస్తూ ఉంటారు, మీకు ఆ చీకటి చూసి నిద్ర వస్తూ ఉంటుంది. అంతకుమించి అయితే ఉండదు. ఇంకా క్లైమాక్స్ చూసారంటే రెగ్రెట్ అవుతారు. అదేం క్లైమాక్స్ రా బాబు, అంతా ఓపిక చూసి చూసి క్లైమాక్స్ అని ఏమైనా న్యాయం చేస్తారంటే అది ఇంకా వరస్ట్ గా ఉంది భయ్య. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఏదో నత్త నడిచినట్టుగా నడుస్తుంది. మనం ఈ లోపు వెకేషన్ కూడా వెళ్ళొచ్చేసి భయ్య, అంత స్లోగా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎందుకు భయ్యా మీ ఫ్యామిలీని పనిష్ చేయడం చెప్పండి ఈ మూవీ చూపించి. అడల్ట్ కంటెంట్ లేదు అలా అని చెప్పి మీ ఫ్యామిలీకి ఏం చూపించొద్దు, మళ్ళీ తిరిగి మిమ్మల్ని వేసుకుంటారు ఎందుకు సజెస్ట్ చేశారని చెప్పి. సో ఫ్యామిలీతో ఏం చూడొద్దు, అసలు మూవీ చూడొద్దు అంటాను. లేదు ఎలా ఉందో తెలుసుకుంటాను నేను, నాకు అదొక పిచ్చి. అంటే కనుక మీ ఇష్టం, చూడండి భయ్య, యూట్యూబ్ లో ఫ్రీగా ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.